జై శ్రీ మాతాజీ అండి. ఈ 14 రోజుల సహజ యోగా పరిచయ కార్యక్రమంలో చిట్ట చివరి రోజుకి సంసిద్ధులుగా వేచి ఉన్నటువంటి పుణ్య ఆత్మలైన సత్యాన్వేషకులైన మీ అందరికీ స్వాగతం అండి. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు. మనము మన ఆధ్యాత్మిక గురువు, మన తల్లి అయినటువంటి శ్రీ మాతాజీకి ముందుగా నమస్కరించి మనము ఈ రోజు కార్యక్రమంలోకి వెడదామండి. అమ్మా శ్రీమాతాజీ, మీరు మా యందు దయతో మాకు ఆత్మ సాక్షాత్కార భాగ్యాన్ని ప్రసాదించినందులకు మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు మరియు కృతజ్ఞతలు తల్లి. అమ్మా దయ ఉంచి మమ్ములని ధ్యానంలో స్థిరపరచండి తల్లి. అమ్మా మేము మంచి ధ్యాన స్థితిని పొందేటట్టు మమ్మల్ని ఆశీర్వదించండి తల్లి. మనం గడిచిన 13 రోజుల నుంచి తెలుసుకున్నటువంటి సెషన్స్ లో విషయాలను ఒక్కసారి చూద్దామండి. మనందరం కూడా అప్రయత్నంగా కుండలిని జాగృతం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందామండి. తర్వాత మనలో ఉన్నటువంటి సూక్ష్మ వ్యవస్థ గురించి తెలుసుకున్నాము. ఆ మనలో నాడులు, చక్రాలు, ఆ సూక్ష్మ వ్యవస్థలో ఉండేటువంటి నాడుల్ని, చక్రాలని శుద్ధి చేసుకోవడం అనేది కూడా మనం వాటి వివరంగా తెలుసుకున్నాం. వాటి గురించి వాటిని ఎలా శుద్ధి చేసుకోవాలో కూడా తెలుసుకున్నామండి. తర్వాత మన సూక్ష్మ వ్యవస్థని శుద్ధి చేసుకునేటువంటి మనం ఫుడ్ సోకింగ్ విధానాన్ని కూడా మనందరం తెలుసుకోవడం జరిగిందండి. తర్వాత మనందరికీ ఈ సెషన్స్ లో విన్నగా అర్థమైంది ఏంటంటే, మనలో ఆనందం అనేది బయట లేదు, మనలోనే ఉంది. మనం ఆత్మస్వరూపులుగా మారడం ద్వారా మాత్రమే దాన్ని మనము పొందగలుగుతాము అని చెప్పేసి. తర్వాత మనము నిత్య సాధనలో చాలా చాలా అవసరం అండి. ఇప్పటి వరకు మనం అన్ని నేర్చుకున్నాము. మనందరికీ ఇప్పుడు నిత్య సాధన అనేది చాలా అవసరం అన్నమాట. నిన్నటి సెషన్ లో మనము మంత్రాల గురించి తెలుసుకున్నామండి. ఈ మంత్రాలు కూడా చాలా 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 ఉత్కృష్టమైనటువంటి ఇదిని మనకి ప్రసాదిస్తాయండి. ఎగ్జాంపుల్ గా మనం ఒక నాడీ శుద్ధిలో గాని, లేకపోతే చక్రా శుద్ధికి గాని ఒక మంత్రాన్ని తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అధిష్టాన దేవత ఎవరైతే ఆ దేవీ దేవతలు సంతుష్టులై మనకి ఆశీర్వచనాన్ని చైతన్య రూపంలో మనకి ప్రసాదించడం జరుగుతుందండి. తర్వాత నిత్య సాధన చాలా అవసరం అండి. మనం రోజు 10 నిమిషాలు మెడిటేషన్ ఉదయం చేసుకోవాలి. తర్వాత 10 నిమిషాలు రాత్రి పడుకోబోయే ముందర ఫుడ్ సోకింగ్ చేసుకోవాలి. దాన్ని కంటిన్యూషన్ కింద ఒక 5-10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి. ఇలా నిత్యము చేయడం ద్వారా మన తల్లికి మనందరం కూడా పిల్లలమేనండి. అందరం కూడా సమానమైనటువంటి ఆశీర్వచనాల్ని, తర్వాత రక్షణని మనందరికీ కూడా ఒకే విధంగానండి. అయ్యో వాళ్ళు సీనియర్స్ వాళ్ళు ఏదో పొందేస్తారు ఇలా ఏమీ లేదండి. అందరికీ ఒకలాగే ఇవ్వబడుతుందండి. బిగినర్స్ లక్ అంటారు. మనము స్టార్టింగ్ లో మనం ఉన్నాం గనక మనం తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా శ్రీమాతాజీ అవేమి పర్వాలేదు. ఎందుకంటే మనం బంధం తీసుకునేటప్పుడు అది కరెక్ట్ గా 7 సార్లు తీసుకున్నామా లేదు, ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా మనం రోజు కూడా నిత్యము సాధన విడవకుండా చేయడం అనేది చాలా ముఖ్యమైనదండి. దీనివల్ల ఏమవుతుందంటే మనలో ఆత్మ మరింత ప్రకాశవంతం అవుతుంది. దాని ద్వారా మనలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా మనం తెలుసుకోవడం, ఆత్మ పరిశీలన ద్వారా మనము వాటిని సరిదిద్దుకోగలగడం కూడా జరుగుతూ ఉంటుందండి. తర్వాత ఇప్పుడు మనకి మాతాజీ ఒక్కరే గురువండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆవిడ ఒక్కరే గురువు మాట. మిగిలిన మనం ఇందులో తెలుసుకున్నాం స్వయం గురువులుగా అవుతాం. మన గురువు మనమే అవుతాం మాట. అంటే మన ఆత్మ మన గురువు. మనలో కుండలిని శక్తి మన యొక్క సంక్షేమదాయిని. ఆవిడ మన్ని ఎంతో మన వెల్ విషర్ గా ఆవిడ ప్రతి విషయంలో మనని గైడ్ చేస్తూ మన్ని ఎటువంటి ఇబ్బందులకి గురి కాకుండా వెళ్ళనివ్వకుండా మన్ని సంరక్షిస్తూ ఉంటుందండి. తర్వాత మనము ఈ రోజుతో ఈ సెషన్ అయిపోతుంది. రేపటి నుంచి మీరు జరగబోయేటువంటి డైలీ మెడిటేషన్ లో మీరు అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఆల్రెడీ గ్రూప్ లో మీకు ఆ లింక్ పెట్టబడింది. ఇంకా ఈ రోజు కూడా పెడతారు. తర్వాత మీరు అందులో జాయిన్ అయ్యి ఈ బ్రేక్ లేకుండా, ఆ సాధనకి బ్రేక్ లేకుండా మీరు అందులో జాయిన్ అయ్యి ఆ మెడిటేషన్ చక్కగా కంటిన్యూ చేసుకోండి. తర్వాత మనం ఇప్పుడు ఈ రోజు ధ్యానం చేసుకుని తర్వాత కార్యక్రమాల్లోకి పెడదామండి.
ధ్యానానికి సంసిద్ధులుగా ఉన్న మీ అందరికీ, పుణ్యాత్మలైన సత్యాన్వేషకులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలండి. ముందుగా మనము అమ్మకి నమస్కరించి అమ్మని ధ్యానానికి చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని కోరుకుందామండి. 2 చేతులు ఒడిలో ఉంచుకుని మన ఎదుట ఉన్నటువంటి అమ్మ దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తూ మన దృష్టిని అమ్మ బొట్టు మీద నిలుపుదామండి కొద్దిసేపు. హే జగజ్జనని మా జగద్రక్షకి, దయ ఉంచి మా హృదయంలోనికి అమ్మా, దయ ఉంచి మా హృదయ సింహాసనాన్ని అధిష్ఠించండి తల్లి. మనందరం భావనాత్మకంగా అమ్మకి హృదయాంతరాళంలో సాష్టాంగ ప్రణామం చేస్తూ ఈ విధంగా ప్రార్థన చేద్దామండి. అమ్మ పరమ పూజ్య శ్రీమాతాజీ, మీ బిడ్డలమైన మా అందరి యొక్క సంపూర్ణ సర్వస్య శరణాగతిని స్వీకరించండి తల్లి. అమ్మా, సర్వము చేసేది చేయించేది మీరేనమ్మా. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాకు ఆంతరంగికమైనటువంటి శాంతిని ప్రసాదించండి తల్లి. కలెక్టివ్ బంధం తీసుకుందామండి. మనం 2 చేతులు భూమాత మీద ఉంచి భూమాతను ప్రార్థన చేద్దామండి. అమ్మా శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ పృథ్వీ మాత తల్లి. అమ్మా భూమాత, దయ ఉంచి మా సూక్ష్మ వ్యవస్థలో ఉన్న సమస్త దోషాలను, సమస్త అసమతుల్యతలను, జడత్వాలను మీలోనికి తీసుకోండి తల్లి. అమ్మా పృథ్వీ మాత, దయ ఉంచి మీ యొక్క ఓర్పును సహనాన్ని మాకు ప్రసాదించండి తల్లి. అమ్మా భూమాత, దయ ఉంచి మాకు ధ్యానం చేసుకోవడానికి కావలసిన సానుకూలమైన వాతావరణాన్ని ప్రసాదించండి తల్లి. ఆది భూదేవి మంత్ర తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన 2 చేతులకి భూమాతకి మధ్యలో జరుగుతున్నటువంటి మార్పులను గమనిస్తూ కొద్దిసేపు ఈ స్థితిలో ఉందామండి. మన కుడి చేతిని అదే విధంగా ఉంచి ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచి, పరమ పూజ్య శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ మహాకాళీ స్వరూపిణి తల్లి. అమ్మా, మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు తల్లి. అమ్మా, దయ ఉంచి మీ యొక్క మహాకాళి శక్తితో మా ఇడానాడిలో ఉన్న సమస్త దోషాలను మీ యొక్క పృథ్వీ తత్వము ద్వారా తొలగించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మా ఇడానాడిని సంపూర్ణంగా మీ యొక్క మహాకాళి శక్తి చైతన్యాలతో నింపండి తల్లి. మా శ్రీమాతాజీ, దయ ఉంచి మా ఇడానాడిని బలోపేతం చేయండి తల్లి. అమ్మా, దయ ఉంచి మాలోని శుద్ధ ఇచ్ఛను జాగృతం చేయండి తల్లి. శ్రీ మహాకాళి సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ మంత్ర తీసుకుందామండి.
ॐ त्वमेव साक्षात् श्री महाकाली साक्षात् श्री भैरवनाथ साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। నాడి మీద మన చిత్తాన్ని ఉంచుకుని కొద్దిసేపు ఇదే స్థితిలో ఉందామండి. మన కుడి చేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి రైట్ క్లియరెన్స్ తీసుకుందామండి. అమ్మా శ్రీ మాతాజీ దయ ఉంచి మా పింగళా నాడిలోని సమస్త దోషాలను, మాలోని అధిక వేడిమిని, మాలో ఉన్నటువంటి సర్వ సమస్యలను దయ ఉంచి మీ యొక్క ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. అమ్మా శ్రీ మాతాజీ దయ ఉంచి మా యొక్క పింగళా నాడిని సంపూర్ణంగా పరిశుద్ధం చేసి మీ యొక్క మహా సరస్వతి హనుమాన్ లేక శక్తి చైతన్యాలతో నింపండి తల్లి. అమ్మా శ్రీ మాతాజీ దయ ఉంచి మా చిత్తాన్ని నిశ్చలం చేయండి తల్లి. అమ్మా శ్రీ మాతాజీ దయ ఉంచి శ్రీ హనుమాన్ యొక్క కార్యాన్విత శక్తిని మాకు ప్రసాదించండి తల్లి. శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ మంత్ర తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని పింగళా నాడి మీద ఉంచి కొద్దిసేపు స్థితిలో ఉందామండి. మన రెండు చేతులు వడిలో ఉంచుకుని పరమ పూజ్య శ్రీ మాతాజీ దయ ఉంచి మాలోని ఇచ్ఛా క్రియాశక్తులను, ఈడ పింగళా నాడులను సంపూర్ణంగా సమతుల్యం చేయండి తల్లి. అమ్మా శ్రీ మాతాజీ దయ ఉంచి మమ్ములను సదా వర్తమానంలో ఉండేటట్టు, వాస్తవంలో నడుచుకునేటట్టు అనుగ్రహించండి తల్లి. అమ్మా శ్రీ మాతాజీ దయ ఉంచి మాలోని సుషుమ్నా మార్గాన్ని సంపూర్ణంగా తెరవండి తల్లి. మూడు మహామంత్రాలు తీసుకుందామండి. గణేష్ మంత్రం కూడా తీసుకుందాం. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुंडलिनी साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात्
श्री कल्की साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष प्रदायिनी माता जी श्री निर्मला देव्यै नमो नमः। మన చిత్తాన్ని సహస్రారం మీద ఉంచుకుని రెండు చేతులు శ్రీమాతాజీ వైపు ఉంచి తలను కొంచెం ముందరకు వంచుకుని వీలైనంత వరకు వెన్నుని నేటారుగా ఉంచుకుని కళ్ళు మూసుకుని అంతర్ముఖులమై మన్ని మనం గమనించుకుందామండి. మన ఆలోచనల్ని గమనిద్దాము. నిర్విచార స్థితిలోకి వెళ్ళడానికి ఇది ఒక మార్గం అండి. అమ్మని ఈ విధంగా ప్రార్థన చేద్దామండి. పరమ పూజ్య శ్రీమాతాజీ, ఈరోజు మీ బిడ్డలమైన మేమందరం మాలోని అన్ని చక్రాలను పరిశుద్ధం చేసుకుంటూ సహస్రారాన్ని చేరి ధ్యాన స్థితిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం తల్లి. దయ ఉంచి మాకు అనుమతిని ప్రసాదించి మాకు మార్గదర్శనం చేయండి తల్లి. ముందుగా మనము మన చిత్తాన్ని మధ్య మూలాధారం మీద ఉంచి, అమ్మా శ్రీమాతాజీ, మీరే మాలోని గణేష శక్తి, మీరే తల్లి. అమ్మా, సర్వ బ్రహ్మాండమంతా నిండి ఉన్న శ్రీ గణేష్ని యొక్క శుభకరత్వాన్ని, శాంతిని, స్వచ్ఛతను, నిర్మలత్వాన్ని, పవిత్రతను, అమాయకత్వాన్ని దయ ఉంచి మాకు ప్రసాదించండి తల్లి. హే ప్రభు శ్రీ గణేశ, దయ ఉంచి మాలోని గౌరీమాత సహాయంతో మా సూక్ష్మ వ్యవస్థను సంపూర్ణంగా పరిశుద్ధం చేయండి తండ్రి. తద్వారా మా సర్వ చక్రాలలో మీ యొక్క అమాయకత్వము, పవిత్రత జాగృతం అవుతాయి తండ్రి. ఎందువల్లనగా మీరు మా యొక్క మూలాధార చక్రంలోనే కాదు, మీరు మా యొక్క సర్వ చక్రాలలో విరాజమానమై ఉన్నారు తండ్రి. మన మధ్య మూలాధార చక్రం మీద కొద్దిసేపు చిత్తాన్ని నుంచి కొద్దిసేపు ధ్యానంలో ఉందామండి. మన చిత్తాన్ని మధ్య నాభి చక్రం మీదకి తీసుకొద్దామండి.
అమ్మా శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ లక్ష్మీ నారాయణులు తల్లి. అమ్మా, మీ కృప వలన మేము శాంతిని, సంతృప్తిని, ఉదార వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాం తల్లి. అమ్మా, దయ ఉంచి మాలోని లక్ష్మీతత్వాన్ని సంపూర్ణంగా జాగృతం చేయండి తల్లి. మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని మహాలక్ష్మి తత్వాన్ని సంపూర్ణంగా జాగృతం చేయండి తల్లి. అమ్మా, దయ ఉంచి మాలోని ధర్మాన్ని జాగృతం చేయండి తల్లి. చిత్తాన్ని భవసాగరం మీద ఉంచి అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని గురుతత్వాన్ని జాగృతం చేయండి తల్లి. అమ్మా, దయ ఉంచి మాలోని గురువు తాలూకు సర్వ లక్షణాలను మాకు ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని స్వాదిష్టాన చక్రం మీదకి తీసుకెళ్దామండి. అమ్మా శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ బ్రహ్మదేవ సరస్వతులు తల్లి. అమ్మా, మాలోని నిర్మల విద్య మీరే తల్లి. మా దయ ఉంచి మాకు పరిపూర్ణమైనటువంటి నిర్మల విద్యను ప్రసాదించండి అమ్మా. దాంతో మాలోని అవిద్య, అజ్ఞానము తొలగి మేము నిర్మలమైన భక్తితో మిమ్మల్ని ధ్యానించుకోగలుగుతాం తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని మధ్య హృదయం మీదకి తీసుకుంటామండి. పరమ పూజ్య శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ జగదాంబ తల్లి. అమ్మా, మీరే సాక్షాత్ దుర్గామాత. మా జగన్మాత మీరే తల్లి. మా సర్వశక్తి స్వరూపిణి మీరేనమ్మా. అమ్మా, మీకు మా అందరి యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు తల్లి. అమ్మా, దయ ఉంచి మా హృదయంలోని అణువును మీ యొక్క ప్రేమతో నింపండి తల్లి. మమ్మల్ని నిర్భయులుగా తయారు చేయండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని రోగ నిరోధక కణాల యొక్క సంఖ్యను సంపూర్ణంగా వృద్ధి చేయండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని రోగ నిరోధక శక్తి కణాలను సంపూర్ణంగా వృద్ధి చేయండి తల్లి. అవి మాపై దాడి చేసేటువంటి అన్ని రకాల వైరసెస్ ను, అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ను, అన్ని రకాల బ్యాక్టీరియాలను పై దాడి చేసి వాటిని అన్నింటినీ నశింప చేయగలుగుతాయి తల్లి. మన చిత్తాన్ని ఎడమ హృదయం మీదకి తీసుకుందామండి. శ్రీమాతాజీ, మీరే మాలోని ఆత్మ మీరే తల్లి. అమ్మా శ్రీమాతాజీ, మీరే విశ్వాత్మిక మీరే తల్లి. మా శివ రూపంలో మా హృదయంలో ఉన్నది మీరేనమ్మా. అమ్మా, మేము ఆత్మకు వ్యతిరేకంగా తెలిసి తెలియక చేసిన అపరాధాలన్నింటినీ మన్నించండి తల్లి. అమ్మా, దయ ఉంచి మాలోని శివతత్వాన్ని జాగృతం చేయండి తల్లి. మాలోని అటాచ్మెంట్స్ అన్నింటినీ తొలగించి మాకు కంప్లీట్ ఇంటర్నల్ డిటాచ్మెంట్ ను ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని కుడి హృదయం మీదకి తీసుకొద్దామండి. అమ్మా శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ సీతారాములు తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని యొక్క గుణాలను మాలో సంపూర్ణంగా జాగృతం చేయండి తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి
మాకు శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలను సంపూర్ణంగా ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని విశుద్ధి మీదకి తీసుకొద్దామండి. మా పరమ పూజ్య శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ రాధాకృష్ణులు. అమ్మా, సర్వత్రా వ్యాపించి ఉన్న భగవత్ శక్తి మీరే తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మమ్ములను మీలోని అంగ ప్రత్యంగాలుగా మార్చండి తల్లి. మా శ్రీమాతాజీ, మాకు పరిపూర్ణమైనటువంటి బంధరాహిత్యమైన సాక్షి తత్వాన్ని ప్రసాదించండి తల్లి. మన చిత్తాన్ని హంసా చక్రం మీదకి తీసుకెళ్ళండి. అమ్మా, మీరే సాక్షాత్ హంసా చక్ర స్వామిని. అమ్మా, మమ్మల్ని మేము సంపూర్ణంగా సరిదిద్దుకోగలిగే శక్తిని, విచక్షణను మాకు ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని ఆజ్ఞాచక్రం మీదకి తీసుకెళ్దామండి. శ్రీమాతాజీ, దయ ఉంచి మాకు క్షమాతత్వాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, మీ కృప వలన మేము అందరినీ హృదయపూర్వకంగా సంపూర్ణంగా క్షమిస్తున్నాము తల్లి. మమ్ములను మేము క్షమించుకుంటున్నామమ్మా. మా శ్రీమాతాజీ, మాలోని అహంకార ప్రత్యహంకారాల వల్ల ఉత్పన్నమవుతున్న అన్ని రకాలైన ఆలోచనలను తొలగించి మాకు నిర్విచారతను ప్రసాదించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాకు నిర్విచారతను ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని సహస్రారం మీదకి తీసుకెళ్దామండి. హే సహస్రార స్వామిని, ఆదిశక్తి భగవతి మా, దయ ఉంచి మా సహస్రారంలోనికి రండి తల్లి. మా దయ ఉంచి మా సహస్రారంపై విరాజమానం అవ్వండి తల్లి. మా దయ ఉంచి మా సహస్రారాన్ని సంపూర్ణంగా తెరవండి తల్లి. మా శ్రీమాతాజీ, మీ బిడ్డలమైన మా అందరి యొక్క సంపూర్ణ సమర్పణను, కృతజ్ఞతలను స్వీకరించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాకు యోగాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా దయ ఉంచి మాలోని ఆత్మను పరమాత్మలో విలీనం చేయండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, సర్వత్రా వ్యాపించి ఉన్న ప్రేమ సముద్రం తల్లి మీరు. అమ్మా శ్రీమాతాజీ, మేము చిన్న నీటి బిందువుల వంటి వారమమ్మా. దయ ఉంచి ఈ నీటి బిందువును మీ ప్రేమ సముద్రంలో విలీనం చేయండి తల్లి. తద్వారా మీ ప్రేమ సముద్రంలోని స్పందనలతో మా జీవితం చైతన్యపూరితమై మేము నిరానంద స్థితిని చేరుకోగలుగుతాం తల్లి. ఈ స్థితిలో కొద్దిసేపు ఉందామండి. ఇదే స్థితిలో ఉంటూ మనం అమ్మ అమృతవాణి విందామండి. Today we have assembled here to celebrate the Sahasra Day, which was opened in 1970.
on this state. I find this beautiful canopy is life, our Sahasrara. And so very apt to have this beautiful arrangement for Sahasrara. We have to understand what happens when the Sahasrara opens. When the Kundalini passes through the 5 centers, it enters into the area which we call as limbic area. This area is all surrounded by 1,000 nerves. And when these nerves get enlightened, they look like flames of Vibgyor colors, 7 colors, and very mildly, beautifully shining, emitting peace. But when the Kundalini starts emitting its vibration on the sides all these nerves get enlightened gradually and start moving on all directions, opening the Sahasrara. And then the Kundalini, what's this noise about? Emerges out through the fontanelle bone area, which we call as Brahma Randhra. Randhra means the whole, and the Brahma is the all-pervading power of God's love. So it enters into the subtle energy, which is all-pervading, which we do not feel normally. But then the Chaitanya, the vibrations, which are the part and parcel of this energy, all-pervading power, the Parama Chaitanya, they start entering into our brain and showering their blessings in the limbic area they assemble. Now the limbic area is connected to all the area of the brain and also to the nerves. So it starts flowing onto the nerves, giving you the new awareness of collective consciousness called as Samuhik Chetana. So you get a new Chetana, a new awareness, which is showered upon your limbic area. The working of these Chaitanya waves is very interesting. They are normally formed
like small commas. But then they go into different forms. They make themselves into swastikas as the four-limbed symbol of innocence, or they become the Omkara, as you know how Om is written, which is the symbol of our doing, our awareness. So when they form the swastika, they try to nourish the left side, and when they form the Omkara, they nourish the right side. Left and right sympathetic nervous system, they nourish. But Sahasrara is to be kept open is rather difficult for people, because it's a vicious circle. First, these vibrations should enter into your brain through the Brahmarandra when it is opened out, and they should nourish your nerves, by which your left and right side open out, and so more Chaitanya can flow down all these centers. But if your Sahasrara is not properly opened, this process doesn't take place. As a result of that, the chakras don't open, the Kundalini only as very few strands is kept in the spinal cord, and the new strands cannot rise because your chakras are not open. So in Sahaja Yoga, it is very important to keep your Sahasrara open. Otherwise, there's a vicious circle. To keep the Sahasrara open is in a way very easy as well as difficult. As you have known in the Devi Mahatmya, that at Sahasrare, Mahamaya comes. She is a Mahamaya. Not easy to recognize her, not easy to know her. She lives just like you, she moves just like you, and you can never make out her real nature. She is in the form of Mahamaya. So at the Sahasrara, to recognize the Mahamaya is another vicious circle. You may say that why should it be Mahamaya? Should have been better as starkingly some other form. But any other form could not have worked out Sahaja Yoga in modern times. Because people would have been frightened and upset. And they would never have taken to Sahaja Yoga because they had no discretion already within them to know what is right, what is wrong. That is why it had to be in the Mahamaya form. In the Mahamaya form, you have to recognize. This is another test. Because Mahamaya you cannot recognize, while you have to recognize. But in Sahaja Yoga you have seen so many photographs which should convince you people mentally
about this Mahamaya Swarupa. You can see mentally, you can understand there's something very different. Even when I came to Napoli, the policemen and everybody was given a photograph, and they all recognized that there's something very different. They all wanted to shake hands with me. This is one way. Another way is that you start seeing the blessings and you start seeing how you become so progressively better materially, physically, emotionally, and spiritually. Still on a mental level, most of the people recognize. But unless and until it is recognized in the heart, it's no recognition. Already the heart is surrounded by 7 auras of the 7 chakras. And the spirit, the Atma, resides in the heart. As it is on top of your head here, resides the God Almighty Sadashiva. So when Kundalini touches that point, your spirit gets awakened and the light of the spirit starts spreading. And it starts acting on your central nervous system, because automatically the vibrations, the Chaitanya flow into your brain, who enlighten your nerves. But still, the recognition on the heart is not there. Even without that, you start feeling the cool breeze, you can raise the Kundalini of others, you can cure people, you can do many things. But still, it is not yet felt in the heart so much. That's why we have music, art. All these things start opening your heart. But still it is not recognition, because recognition is a mental activity of the heart. How can heart have a mental activity? This is another problem you all can face, and I know that. That recognition, if it is a mental activity of the heart, how do we do it? Say, if you are a Christian, born in a Christian family, as soon as I see the photograph of Christ, immediately you feel it's Christ, it's something, yeah. Or if you are a Hindu, if you see the photograph of Sri Rama, immediately you know it's Sri Ram. You see, that's a kind of a thing, recognition in the heart. But the recognition of somebody living with you is very, very difficult. And you live on the cusp of your mental activities only. But to go deep down into your heart, what should we do? People tell me. Mother, how should we get into our heart? How this mental activity can be performed through the heart? Now you must remember that heart is absolutely connected with brain. Absolutely connected.
It's not disconnected thing. If it was, it would not have worked. When heart fails, after some time, brain also fails. The whole body goes out of order. If the child is crying, please take out the child. Better take out the child. Something wrong with the child if the child is crying. So this mental activity of the heart is to be understood this way, that as soon as you see the danger, without even thinking, in a reflex way, your heart starts pumping more blood and you get palpitation. You don't have to think, there's no mental activity. Just you see, supposing a tiger standing before you, immediately the heart will start pumping. It's a reflex action. Now, how this activity takes place, one may say, is that because it is built in within you, that as soon as you see some emergency, your sympathetic nervous system goes into activity. And you start feeling the fear, you start feeling that there should be some protection, that you should do something about it. But you do not think, you just run. You run as fast as possible. You don't think about it, what I should do, where I should run, just you go on running, away from the danger. And how do you do that? Because it is built in within you, all this, in your brain, that as soon as the heart starts pumping too much blood, it should just make the legs work and the hands work and you should run. Or we can say it is in the central nervous system built in, the fear. Any reaction, any response like that is built in within you. But the response to the spirituality is not yet manifested. It is manifested, it is all built, no doubt, but it is not yet manifested. And how will it manifest? That's what people ask me, Mother, how will it manifest? Through your past, you have learned that you have to be afraid of this, you have to be afraid of that. Also in this lifetime, you have learned many things. For a child may put his hand to the candle, won't be frightened. But a grown-up will, because an experience. With the experience, gradually you built in that reaction of reflex within you so that you try to save yourself. Now, what experience you should have to build that in your heart is the point. And the experience is of your own divinity, of your own spirituality. Once you start developing that,
experience, then you know that you are a divine person. Unless and until you are aware fully that you are a divine person, howsoever faith you may have in me, the recognition is not complete, because who is recognizing me is a blind person. If a blind person is recognizing me, it won't have that response of the heart. So first you have to recognize yourself to be a divine person, to have faith in yourself. జై శ్రీ మాతాజీ. అమ్మ చెప్పినటువంటి అమృతవాణిలోని తెలుగు సారాంశాన్ని, ముఖ్యాంశాలను తెలుసుకుందాం. ఎందుకంటే ఇది 21 నిమిషాలు ఉంది. సమయానుభావాన్ని బట్టి కొంచెం మనం సంక్షిప్తంలో తెలుసుకుందాం. సహస్రార డే, ఎప్పుడైతే సహస్రారం 5th May 1970లో నార్గోల్, గుజరాత్లో శ్రీ మాతాజీ గారు తన విశ్వ సహస్రాన్ని తీర్చారో, అది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అందువల్ల కబేలా, ఇటలీలో ఆ సహస్రార డే 5th May 1991 రోజున అక్కడ పూజ జరిగింది. అందువల్ల ఆ రోజున తన అమృతవాణిని వినిపించారు శ్రీ మాతాజీ గారు. అది సందర్భం. ఏమంటున్నారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు, ఇదే రోజున 21 సంవత్సరాల క్రితము సహస్రార డే, సహస్రారమును ఓపెన్ చేయటం జరిగింది 1970లో. నేను ఆ సహస్రారం ఓపెన్ అయిన తర్వాతే ఆ సమస్యల్ని బ్యూటిఫుల్గా నేను అడ్రస్ చేయగలిగాను. బ్యూటిఫుల్ థెరపీ అంటే సహస్రారముతో సమస్య పరిష్కారమై ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి అమృతతుల్యమైనటువంటి అనుభూతిని నేను అందరికీ ఇవ్వగలిగానని గుర్తు చేసుకున్నారు శ్రీ మాతాజీ గారు. ఈ రోజు కూడా చూడండి, మీరు మన సహస్రారం పైన ఒక ఛత్రము అంటే క్యానోపీని చక్కగా గుడ్డతో అలంకరించి పువ్వులై పెట్టి చక్కగా చేశారు అని కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందరికీ అది వినిపించారు శ్రీ మాతాజీ గారు. ఇంకా ఏం చెబుతున్నారంటే సహస్రారం గురించి, ఈ కుండలిని శక్తి మూలాధారం నుంచి 5 సెంటర్స్ నుంచి పైకి వెళ్ళినప్పుడు అని చెబుతున్నారు. 5 అంటే పైన 5 ఉంటే 6లోకి వెళుతుంది. 6 ఎవరు? సహస్రార చక్రం. అంటే 5 చక్రాలను దాటితే గాని, ఆజ్ఞా చక్రంతో దాటితే గాని 6వ దాంట్లోకి వెళ్ళదు. అందువల్ల అలా చెబుతున్నారు శ్రీ మాతాజీ గారు. అక్కడ లింబిక్ ఏరియా, మన తాలూ భాగం, బ్రహ్మరంధ్రం ఉన్న చోట ఉంటుంది. అక్కడ 1000 నాడులు ఉన్నాయి అని చెబుతున్నారు. అక్కడికి వెళ్ళంగానే అదంతా ఎన్లైటన్మెంట్ అవుతుందంట, శక్తి సమూహత ఏర్పడిపోతుంది. విబ్జిఆర్ అంటే 7 రంగుల యొక్క, అన్ని చక్రాల యొక్క సమస్త రంగులు అక్కడ ఒకే చాట పొందికగా అమర్చబడి ఉంటాయి. అందుకని విబ్జిఆర్ అనే పదాన్ని వాడారు శ్రీ మాతాజీ గారు. ప్రకాశవంతంగా కాంతి పుంజములాగా అక్కడ వెలుగుతూ ఉంటాయి. ఎమిటింగ్ శాంతి అంటే ఆనందాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి అన్నమాట. అలా చెప్పారు శ్రీ మాతాజీ గారు. అలా జరుగుతున్నప్పుడు అన్ని నాడుల యొక్క సర్వోపశారణమై ప్రకాశాన్ని విరజిమ్మేటప్పుడు ఆ బ్రహ్మరంధ్రం యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు. అది పరమాత్ముని యొక్క రంధ్రము. అక్కడి నుంచి ఆయన శక్తి మనకి వచ్చింది, హృదయంలో స్థిరపడింది. అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చి మూలాధారంలోకి వచ్చింది కదా. అదంతా మనం మొట్టమొదటి రోజున తెలుసుకున్నాం. అదే ఆయన ప్రేమ శక్తి అని చెబుతున్నారు. ఫాంటినల్ బోల్ ఇప్పుడు మూసుకొని పోయింది, కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి బ్రహ్మరంధ్రము, పరమాత్ముని ప్రేమ శక్తి, దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు శ్రీ మాతాజీ గారు మనకి. అలా ఎంటర్ అయినది ఏం చేస్తుందంటే ఆ శక్తి ఆ పునః పైకి వచ్చింది కదా, కింద నుంచి మూలాధారం నుంచి అన్ని నాడులలోకి, అన్ని చక్రాలలోకి కిందకి జారుతుంది పైనుంచి చైతన్య శక్తి. అది నార్మల్గా అలా జరగదు. ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత, సహస్రారం ఓపెన్ అయిన తర్వాత ఇలా జరుగుతుంది. చైతన్యంతో కలిసి ఈ శక్తి వ్యాపనమై ఉంటుంది. అది బ్రెయిన్లో ఉంటుంది, లింబిక్ ఏరియాలో అని చెబుతున్నారు. అది ఆయన పరమాత్మని యొక్క ఆశీర్వాదము. అది ఆయన ఇచ్చినటువంటి, మనకి కలిగించినటువంటి అనుభూతి.
అన్ని నాడుల్లోనూ అన్ని చక్రాల్లోనూ అది కొత్తగా మనకి ఏర్పడినటువంటిది. ఏమి వచ్చింది మనకి కొత్తగా ఈ రోజున? సామూహిక చేతన, కలెక్టివ్లీ అవేర్నెస్. అంటే నాకు తెలిసింది, నా పక్కన ఉన్న ఆయనకి తెలిసింది, అక్కడ ఉన్న వందల వేల లక్షల మందికైనా తెలిసింది. అది సామూహిక చేతన, న్యూ అవేర్నెస్ అనేది ఏర్పడింది. అది సహస్రారం ఊపించేయటం వల్ల ఏర్పడిందని వివరిస్తున్నారు శ్రీమాతాజీ గారు. దాని పనితనాన్ని కూడా చెబుతున్నారు. ఎలా ఉంటుందంట, అది ఎంత చక్కగా ఉంటుందో చెబుతున్నారు. 4 రెక్కలలాగా ఉన్నటువంటి మన మూలాధార చక్రం గురించి నేర్చుకున్నాం కదా. ముందేమో అది కామలాగా వస్తుంది, చిన్నగా వస్తుంది. అది పెరిగి పెద్దదై స్వస్తిక రూపం దాలుస్తుంది గణేష్ యొక్క స్థానం, గణేష్ యొక్క తత్వముతో. అలాగే ఓంకారం, మనం ఓంకారం ఎలా రాస్తాము సంస్కృతంలో, అది కూడాను. ఇదంతా ఏంటంటే ఇన్నోసెన్స్, మన యొక్క అమాయకత్వాన్ని చూపించేది అని చెబుతున్నారు. అది మనకి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి అపూర్వమైన శక్తి అని కూడా వక్కాణిస్తున్నారు శ్రీమాతాజీ. అది లెఫ్ట్ సైడ్ కి కావాల్సి వస్తుంది, రైట్ సైడ్ కి కావాల్సి వస్తుంది. అందువల్ల 2 ఎడా పింగళ నాడుల్లో కూడా అది జారుతుంది. అలా సహస్రారం ఓపెన్ అయ్యి ఉండటం, చాలా సేపు ఓపెన్ అయ్యి ఉండటం కష్టం. ఎందుకంటే ఓపెన్ అయితేనేమో కుండలిని పైకి వెళుతుంది, కుండలిని పైకి వెళ్తుంటే అది ఓపెన్ అయి ఉంటుంది. అంటే ఇది ఒక విషయస్ సర్కిల్, ఒకటి మరొకటి దానితో అనుసంధానమై ఆధారపడినటువంటి విషయం. అందువల్ల విషయస్ సర్కిల్ అంటున్నారు. ఇది జరిగితే అది జరుగుతుంది, అది జరిగితే ఇది జరుగుతుంది అని చెప్పటానికి. ఇంకా ఏం చెబుతున్నారంటే పూజ్య శ్రీమాతాజీ గారు, ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయి ఉండటం వలన, ఈ దీంట్లో ఉండటం, ఇలా ఉండటం వలన ఎక్కువ చైతన్య శక్తి మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే ఎక్కువసేపు ఓపెన్ అయి ఉంటే, ఎక్కువసేపు మనం నిర్విచారంలో ఉంటే మంచిది. అది అన్ని శక్తి కేంద్రాలకి దివ్య వ్యాపనం చెందుతుంది అంటారు. కానీ అలా జరగదు అన్నిసార్లు. ఎందుకంటే వెన్నెముకలోనికి వచ్చినప్పుడు, ఈ చక్రాలన్నీ వెన్నెముకలో దాగి ఉన్నప్పుడు అలా ఓపెన్ గా ఉండటం అనేది ఒక సహజ యోగ ప్రక్రియలోనే ఇది సాధ్యము. మరొక విధానములో ఇది సాధ్యం కాదు అని కూడా వివరిస్తున్నారు శ్రీమాతాజీ గారు. అది ఎలాగంటే 14,000 సంవత్సరాల క్రితము మార్కండేయ స్వామి అనుభవించినదే ఆ దేవీ మహత్యంలో ఉన్నటువంటి, దేవీ మహత్యం అనేది ఆయన రచన చేశాడు 14,000 సంవత్సరాల క్రితం. కానీ అది దాన్ని పురాణంగా అందించిన వాడు వేదవ్యాసుడు 5,000 సంవత్సరాల క్రితం దేవి భాగవతాన్ని పురాణంగా అందించాడు. దాంట్లో దేవి మహత్యం అనేది ఒక చాప్టర్, ఒక అధ్యాయం. అక్కడంట ఆయన అన్నాడంట, సహస్రారే వసతే మహామాయే అని వర్ణించి ఉంది సంస్కృతంలో. అంటే మన సహస్రారం బ్రహ్మరంధ్రం దగ్గర ఎవరున్నారు? మహామాయ. ఆవిడ రావాల్సి వచ్చింది. ఆవిడ వస్తేనే గాని ఈ పని అంతా సమకూరలేదు అని కూడా మనం చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఇంకొక విషయం ఏం చెబుతున్నారంటే, మహామాయగిని రాకపోతే వేరొకళ్ళు వస్తే, లేకుంటే నిజ రూపము వస్తే మనందరం దడుచుకుంటాం, భయభ్రాంతులం అవుతాం. అలా కుదరదు. మానవుల్లాగా ఉండాలి, మన మధ్యలో ఉండాలి, మనలాగా అన్ని ఫ్యామిలీ కుటుంబంతో ఉండాలి, సర్వసాధారణమైన మహిళా మూర్తిగా ఉండాలి. అందువల్ల ఆవిడ అలా వచ్చారు అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. మీరు అయినప్పటికీ నన్ను రికగ్నైజ్ చేశారు, అది గొప్పతనం. ఎందుకంటే మీరు సహజయోగమును, సత్యాన్ని మీరు రికగ్నైజ్ చేశారని చెబుతున్నారు. అలాగే నా ఫోటోలు ఎన్నో మీరు మిరకిల్ ఫోటోలు చూశారు, దానివల్ల కూడా మీరు తెలుసుకోగలిగారు. అంటే మెంటల్ గా తెలుసుకోవటానికి శ్రీమాతాజీ గారు ఆంజనేయ రూపంలో, గణేష రూపంలో, వివిధ మహాకాళి రూపంలో, అనేక రూపాల్లో మనం మిరకిల్ ఫోటో చూసాం. అవన్నీ ఎందుకంటే మెంటల్ గా కూడా తెలియటానికి. తర్వాత ఒక ఎగ్జాంపుల్ని చెప్పారు. నేను నెపోలి అనే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసు వాళ్ళకి నా ఫోటోలన్నీ చూపిస్తే వాళ్ళందరూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే షేక్ హ్యాండ్ ఇవ్వటం అనేది ఎందుకు చెబుతున్నారంటే, పూజ్య శ్రీ మాతాజీ గారు వెంటనే వాళ్ళకి టచ్ అవ్వగానే హ్యాండ్ వాళ్ళ కుండలిని జాగృతి అవుతుంది. ఇది జరిగింది. ఇది ఒక రూపము. రెండవది ఏంటంటే, మీరు సమగ్రమైనటువంటి వృద్ధిని పైకి వెళ్తూ ఉంటారు. దాంట్లో మెంటల్ లెవెల్ ఉన్నప్పటికీ కూడా మీ హృదయంలో నాకు స్థానం దొరుకుతుంది, హృదయం ద్వారా నన్ను మీరు తెలుసుకుంటారు. అది ముఖ్యమైన పాయింట్ అని చెబుతున్నారు. హృదయంలో
ఆవరణలు, ఔరాస్ అనేవి ఉంటాయి హృదయాన్ని. స్పిరిట్ లో మన హృదయములో ఆత్మశక్తి ఉంది కాబట్టి ఆత్మ చుట్టూత ఒక 7 వలయాలు ఉంటాయంట. అవి స్పిరిట్ యొక్క, ఆత్మ యొక్క తత్వము అలా అమరి ఉంటుంది మన బాడీలో అని చెబుతున్నారు. అక్కడ సదాశివ స్థానం ఉండదు, కానీ అక్కడ సదాశివుని యొక్క ప్రతిబింబం ఉండి అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే మన సహస్రారములో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే సదాశివుడే మహామాయ అని మనం తెలుసుకోవాలి. ఇంకేం చెబుతున్నారంటే మన హృదయంలో ఏర్పడినటువంటి ఆ స్పందన ఏంటంటే లైట్ గా జ్యోతి స్వరూపం లాగా వస్తుంది. అది ఆత్మ సాక్షాత్కారానికి ప్రతీక అని చెబుతున్నారు. ఆత్మ ప్రకాశం అది ఆటోమేటిక్ గా జరుగుతుంది, మీరు చేయాల్సింది ఏమీ లేదు అని కూడా చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఒకవేళ అలా జరగలేదు, ఆయనకి ఆత్మ ప్రకాశం జరగలేదు, సహజయోగి అని చెప్పుకుంటున్నాడు, అయినప్పటికీ శ్రీమాతాజీ గారు లాగా ఆత్మ సాక్షాత్కారం ఇవ్వగలుగుతాడు. ఆయన కూడా కూల్ బ్రిడ్జ్ వచ్చి రానట్టు ఉంటుంది, మరొకరికి చెప్పగలుగుతాడు, ఆయన ఫీల్ అవుతాడు. ఇవన్నీ కూడా జరుగుతాయి అంట. ఎందుకు జరుగుతాయి అంటే అది హార్ట్ లో లేకపోయినప్పటికీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అది సహజయోగంలో ఉన్నటువంటి గొప్పతనము. అంటే సహజయోగంలో వచ్చి శ్రీమాతాజీ గారి ఫోటో అక్కడ పెట్టి మనం ఆత్మ సాక్షాత్కారం ఇస్తున్నామంటే దానంతరం దాన్ని జరిగిపోతుంది, అది మనం ఇవ్వటం కాదు అని చెప్పటానికి. అలాగే అలా అభివృద్ధి చెందకపోతే, అలాగే వాళ్ళకి వాళ్ళ యొక్క చైతన్య తరంగాలు రాకపోతే ఏమంటున్నారంటే సహజ మ్యూజిక్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే, వాళ్ళకి వినిపిస్తే వాళ్ళ హార్ట్ కవాటాలు తెలుసుకుంటే చక్కగా మెంటల్ గాను ఉంటారు, స్పిరిచువల్ గాను ఆధ్యాత్మిక పరంగాను వాళ్ళు ఎదుగుతారు అని చెప్పారు. దానికి ఒక ఉదాహరణ చెప్పారు శ్రీమాతాజీ గారు. ఎవరైనా క్రిస్టియన్ ఉంటాడు అనుకో, నేను క్రీస్తు బొమ్మను చూసి ఫోటో చూసి క్రీస్తు అని రికగ్నైజ్ చేస్తాడంట. హిందువు ఉంటాడు అనుకో, శ్రీరాముని చూసి అలా చేస్తాడంట. అలాగే వాళ్ళకి మెంటల్ లెవెల్లో అలాంటి రికగ్నిషన్ ఉంటుంది, ఫిజికల్ ఫారంలో ఉంటుంది, కానీ సటల్ గా ఉండదు. అవతారమూర్తిని ఒక జీవించి ఉన్న అవతారమూర్తిని, మన అందరి మధ్యలో ఉన్న అవతారమూర్తిని, ప్రస్తుతం ఉన్న అవతారమూర్తిని ఆ విధంగా గుర్తించడం అనేది సాధ్యం కాదు, అది మీరు గుర్తిస్తారు అని చెప్పారు. కొందరు అడుగుతారంట శ్రీమాతాజీ, హౌ షుడ్ ఐ గెట్ యూ ఇన్ మై హార్ట్ అని. దానికి కూడా సమాధానం చెబుతున్నారు. చాలా ముఖ్యమైన పాయింట్ అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఏమంటున్నారంటే సహస్రారమును హృదయము 2 కలిస్తే ఆటోమేటిక్ గా మీరు నన్ను గుర్తిస్తారు. అలా 2 కలిసి ఉండేటట్టు మీరు ప్రయత్నం చేయాలి. అలా కలిసి ఉంటాయి, బ్రెయిన్ లో కలిసి ఉంటాయి. ఎందుకంటే హార్ట్ ఫెయిల్ అయితే బ్రెయిన్ ఫెయిల్ అయిపోద్ది, బ్రెయిన్ ఫెయిల్ అయిన హార్ట్ ఫెయిల్ అయిపోద్ది, మనిషి మొత్తం పోతాడు, చనిపోవడం జరుగుతుంది. అందుకని ఆ రెండిటికి కనెక్షన్ ఉంది కాబట్టి ఆ విషయాన్ని చెబుతున్నారు. బాడీ పరంగా చెబుతున్నారు, ఆధ్యాత్మిక పరంగా కూడా చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఇంకా ఏం చెబుతున్నారంటే శ్రీమాతాజీ గారు, మన యొక్క బాడీ లోపలే ఒక ప్రత్యేకమైనటువంటి అమరిక ఉంది. ఆ అమరిక ఏంటంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో మధ్య హృదయ చక్రంలో భయం వేసినప్పుడు, ఏ పెద్ద పులినో చూసినప్పుడు, అదిరిపోయినప్పుడు, మన భయభ్రాంతులు అయినప్పుడు పరిగెత్తుతామంట. ఆ పరిగెత్తటానికి ఎందుకు పరిగెత్తుతాం, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కువ బ్లడ్ పంప్ అవటం వల్ల అలా జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది, మీరు చేసేది ఏమీ లేదు కదా, మీ బాడీలోనే ఇదంతా పరమాత్మ యొక్క నిర్మితమై ఉంది, అందువలన మీరు పరిగెత్తారు. ఆ డేంజర్ నుంచి తప్పించుకోవటానికి వీలైనంత స్పీడ్ గా పరిగెత్తి వెళ్ళిపోతారు మీరు. అలాగే పరిగెత్తినా కూడా మిమ్మల్ని నార్మల్ గా తీసుకొచ్చేది కూడా ఆ నాడీ మండలమే, సెంట్రల్ నాడీ మండలమే అంటున్నారు శ్రీమాత. ఈ విధమైన అమెరిక మీలో ఉంటుంది అంటున్నారు. ఈ విధంగా ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఒక చైల్డ్ మంట దగ్గర వచ్చేటప్పుడు నాకు కాలుతుందని అనుకోకుండా పెట్టేస్తాడంట చెయ్య, కానీ పెద్దవాడు అయితే పెట్టాడు. ఎందుకని పెట్టాడు, అతను నేర్చుకున్నాడు, తన పాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి నేర్చుకున్నాడు. అంటే ఏమంటున్నారంటే మీకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా స్పాంటేనియస్ గా అక్కడ మీకు ఒక ఆలోచన అనేది, ఒక థాట్ అనేది ఒకటి వస్తుంది. ఆ విధంగా మీరు ఆధ్యాత్మికంగా నన్ను తెలుసుకుంటారు. కానీ ఒక బ్లైండ్ పర్సన్ రికగ్నైజ్ చేసినట్టుగా కాకుండా ఒక హృదయ ద్వారములతో, కవాటములతో మీరు నన్ను తెలుసుకుంటారు. అది చాలా ఇంపార్టెంట్. ఎంత నా మీద ఫెయిత్ ఉన్నప్పటికీ మీరు హృదయం తెలుసుకోకపోతే అది వేస్ట్, అది నిరుపయోగం అని కూడా మనకి తిరిగి ఈ విషయాలు అన్ని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఇది క్లుప్తంగా మనం తెలుసుకున్నాం.
దీని మొత్తం ట్రాన్స్లేషన్ అంతా శివశంకర్ గారు మీకు తర్వాత యూట్యూబ్ లో పెడతారు. థ్యాంక్ యూ. జై శ్రీ మాతాజీ. అందరికీ ధన్యవాదాలు. 14 రోజుల్ని సక్సెస్ఫుల్ గా గడిపించినందుకు, మాకు కూడా ఒక చిన్న అవకాశాన్ని కలిగించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ మాతాజీ. ఈ 14 రోజుల సెషన్స్ కి ఇంత శ్రద్ధగా అటెండ్ అయ్యి అన్ని విషయాల్ని ఆకలింపు చేసుకున్న మీ అందరికీ మా అందరి యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలండి. ఈ సెషన్ మనకి యోగా డే రోజున స్టార్ట్ అయింది. ఇది కూడా ఒక విశేషమైనటువంటి విషయం అండి. తర్వాత మీరందరూ కూడా నిత్య సాధన ద్వారా మంచి ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నామండి. ఈ వాట్సాప్ గ్రూపుల్లో మీరు రేపటి నుంచి డైలీ మెడిటేషన్ లో జాయిన్ అవ్వడానికి దాని వివరాలన్నీ పెట్టబడ్డాయండి. లింక్ ఇవ్వబడింది. అది ఇంకా మీకు మళ్ళీ ఈ రోజు కూడా పెడతారు. తర్వాత మీరు రోజు కూడా మనకి గ్యాప్ లేకుండా మెడిటేషన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అండి. మనం కొత్తలో ఏం చేస్తామంటే బద్దకిస్తామట ఒకళ్ళని చేయడానికి. అలా కాకుండా ఇది కూడా మీకు ఒక మంచి అవకాశం. మీకు కావాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడిందండి. ఆధ్యాత్మికత అనేది ఒక సముద్రం లాంటిది. అది తెలుసుకోవడం కంటే అనుభూతి ద్వారా ఎవరికి వాళ్ళకే మనం నెమ్మదిగా మన సాధనలో మనము ఎన్నో విషయాలను మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుందండి. తర్వాత ఈ మెడిటేషన్ మనము డైలీ చేయాలని ఎలా చెప్పుకుంటున్నామో, మెడిటేషన్ కూడా 2 రకాలుగానండి. ఒకటి ఇండివిజువల్ మెడిటేషన్ చేస్తూ ఉండాలి. తర్వాత సామూహికతలో కూడా మనం ధ్యానం అటెండ్ అయ్యి సామూహిక ధ్యానానికి కూడా మనం అటెండ్ అవుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం సామూహిక ధ్యానానికి అటెండ్ అవ్వడానికి మనకి డైలీ మెడిటేషన్ ద్వారా మీరు అటెండ్ అవుతారు. ఈ లాక్డౌన్స్ మూలంగా సెంటర్స్ ఏమి ఓపెన్ లో లేవండి. అన్ని చోట్ల చాలా సెంటర్స్ ఉన్నాయి. మీకు ఎక్కడ దగ్గరలో ఉన్న సెంటర్ కి మీరు అటెండ్ అయ్యి అవి ఓపెన్ అయ్యాక మీరు వాటిలో మీ అందరితో కూడా ఇంటరాక్షన్ పొందొచ్చు. తర్వాత మంచి విషయాలు తెలుసుకోవచ్చు. సామూహిక సహాయంతో మీరు ఇంకా ఎంతో ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఈ ఇండివిజువల్ మెడిటేషన్ అనేది మనకి వర్టికల్ గ్రోత్ ని ఇస్తుందండి. అంటే మన ఆధ్యాత్మిక ఉన్నతికి అది ఉపయోగపడుతుంది. మనలో ఉన్నటువంటి మనం కలెక్టివ్ గా చేసేటువంటి ధ్యానం అనేది లోపల ఉన్నటువంటి లోపాలన్నీ సరిదిద్దుకోవడానికి ఆ కలెక్టివిటీ యొక్క సహాయంతో మనకి అది కూడా ఉపయోగపడుతుందండి. అది వీక్లీ జనరల్ గా ఒకసారి ఉంటుంది. మీ అదృష్టము అవ్వచ్చును. ఈ లాక్డౌన్స్ మూలంగా మీరు డైలీ కూడా అటెండ్ అయ్యే ఒక మంచి అవకాశం మీకు దొరుకుతోందండి. అందరూ కూడా తప్పకుండా అందులో జాయిన్ అయ్యి మీరు అందులో ధ్యానంలో పాల్గొండి. తర్వాత ఇంకొక చిన్న విషయం అండి, మీ అందరికీ ఈ మాతాజీ చిత్రపటం ఎలా లభ్యపడుతుంది అనేది శివశంకర్ గారు తెలియజేస్తారు. అయితే ఈ ఫోటోని మనందరం కూడా వుడెన్ ఫ్రేమ్ తో గ్లాస్ వేసి కట్టించుకుని దాన్ని ఒక శుభ్రమైనటువంటి ప్రదేశంలో పెట్టి ఒక దీపం గాని కొవ్వొత్తి గాని వెలిగించి మనము ధ్యానము ఫుడ్ సోకింగ్ చేసే సమయాల్లో దీపం గాని కొవ్వొత్తి గాని ఉంచుకుని చేసుకోవడం ద్వారా చాలా మంచి కరెక్ట్ అండి అలా చేసుకోవడము. తర్వాత మనందరికీ కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి, తర్వాత ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించినటువంటి, ఇంత జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి శ్రీ మాతాజీకి మనందరం కూడా ధన్యవాదాలు చెబుదామండి. తర్వాత మనం ముందరగా ఇందాక మనం బంధన్ తీసుకోలేదండి. మెడిటేషన్ అయిన తర్వాత బంధన్ తీసుకోలేదు. ఇది అయిపోయాక మనం బంధన్ కూడా తీసుకుందాము. అమ్మా పరమ పూజ్య శ్రీ మాతాజీ, మాకు ఈ ధ్యాన పరిచయ కార్యక్రమం ద్వారా ఇంతటి మంచి అవకాశాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించినందులకు మీకు మా అందరి యొక్క హృదయపూర్వకమైనటువంటి 1,000,000 కోటి ప్రణామములు మరియు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదములు తల్లి. బంధన్ తీసుకుందామండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.
మనందరం కూడా శ్రీమాతాజీది మ్యూజిక్ వింటూ 2 నిమిషాలు ధ్యానంలో సహస్రారం మీద మన అటెన్షన్ ఉంచుకుని 2 నిమిషాలు ధ్యానంలో ఉందామండి. తర్వాత రేపటి కార్యక్రమంలో రేపు మళ్ళీ తిరిగి మనం రేపు ఉదయం ధ్యాన కార్యక్రమంలో కలుసుకుందాము. జై శ్రీ మాతాజీ. రామ్ గారు दिनक दिन धागते दिनक दिन धागते दिनक दिन तक 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 धागते दिनक दिन धागते दिनक दिन धागते दिनक दिन तक 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 धागते दिनक दिन धागते दिनक दिन धागते दिनक दिन तक 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 दित्ता दुर्गा दुर्गा दित्ता दित्ता दुर्गा दुर्गा दित्ता दित्ता दुर्गा दुर्गा माया महाकाली दशेरा वाली भवानी निर्मलमा निर्मलमा दिनक दिन धागते दिनक दिन धागते दिनक दिन तक 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 धागते दिनक दिन धागते दिनक दिन धागते दिनक दिन तक 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 धागते दिनक दिन धागते दिनक दिन धागते दिनक दिन तक 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 दित्ता दुर्गा दुर्गा दित्ता दित्ता दुर्गा दुर्गा दित्ता दित्ता दुर्गा दुर्गा माया महाकाली दशेरा वाली भवानी निर्मलमा निर्मलमा
జై శ్రీమాతాజీ.